బ్రేకింగ్ న్యూస్ ఉందని అడవుడికి వెళ్ళిపోయాడు మా తిరకాస్ అన్నయ్య. ఇంతవరకు ఫోన్ లేదు, మెసేజ్ లేదు. మరి ఏడు చేస్తున్నాడో ఎక్కడున్నాడో చూద్దాం. ఓ తిరకాస్ అన్నయ్య, ఏదో బ్రేకింగ్ న్యూస్ ఉందని వెళ్ళిపోయావు కదా, ఏటైంది అసలు? గెటప్ ఏంటి? రిపోర్టింగ్ చేయకుండా కాళ్ళు బార్లా సాపుకొని కూకున్నావు ఏంటి? హే, ఐఎమ్ కాస్ తిరకాస్. ఇంకా కాసు కీసు అన్నావంటే కోసేస్తా. ఏటనుకుంటున్నావు? హే బ్రో, వాట్ ఆర్ యు టాకింగ్? కాబోయే ఎమ్మెల్యే ఇక్కడ. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. కాబోయే ఎమ్మెల్యేనా? ఏడి ఎక్కడా? ఇదిగో ఇక్కడ. ఐ యామ్ ద కాబోయే ఎమ్మెల్యే. నువ్వా కాబోయే ఎమ్మెల్యేనా? నేనే. ఎమ్మెల్యే కోటర్లకి కలర్స్ వేసేవాళ్ళే ఉంటావు. నువ్వు కాబోయే ఎమ్మెల్యే ఏటనియా? అంత ఈజీ అనుకుంటున్నావా ఎమ్మెల్యే కావడం అంటే? అదేమంత పెద్ద విషయం కాదు జోగన్న. జస్ట్ 5 కోట్లు ఉంటే చాలు, తెల్లారేసరికి ఎమ్మెల్యే అయిపోవచ్చు. 5 కోట్ల అంటే టీవీ డిబేట్ లో వేసుకునే కోట్ల ఏంటి? ఆ కోట్లు కాదు జోగన్న, క్యాష్. క్యాష్ అంటే 5 కోట్లు ఉంటే ఎమ్మెల్యే అయిపోతారా? అయ్యారు కదా. ఎవరు? టీడీపీ ఎమ్మెల్యే కొలిగిపూడి శ్రీనివాసరావు. ఆయన ఎవరు చెప్పారు నీకు? ఎవరో చెప్తే నేను ఎందుకు నమ్ముతాను జోగన్న? ఆయనే చెప్పారు. ఓహో, అయితే నువ్వు కూడా 5 కోట్లు పెట్టి ఎమ్మెల్యే అయిపోతావు అన్నమాట. మరి అంతే కదన్నా. ఇలా ఎండలో వానలో చలిలో రిపోర్టింగ్ చేస్తా, నీతో మాటలు పడతా. ఎన్ని రోజులని చాకరీ చేయమంటావన్నా? ఒక్కసారి ఎమ్మెల్యే అయితే డబ్బే డబ్బు, డబ్బే డబ్బు. సరే, బాగుంది. మరి నీ దగ్గర 5 కోట్లు ఉన్నాయా? నా దగ్గర అయితే కొంత అమౌంట్ ఉంది. నువ్వు కొంచెం కానీ సర్దుబాటు చేస్తే గెలిచాక ఎవరినో ఒకరిని పిండేసి నీ డబ్బు నీకు ఇచ్చేస్తా. నీ దగ్గర ఇప్పుడు ఎంత అమౌంట్ ఉంది? 10,000 ఉన్నాయన్నా. నువ్వు 4,90,90,000 కానీ ఇచ్చావంటే మొత్తం 5 కోట్లు అవుతాయి. ఎంచక్క ఎమ్మెల్యే అయిపోతాయి. జోబులో 10,000 పెట్టుకొని ఎమ్మెల్యే అయిపోతావా? మిగతా అమౌంట్ నువ్వు సెట్ చేస్తావు కదా జోగన్న. నేనెందుకు ఇస్తాను? నాకేట అవసరం? మా కొలిగిపూడి శ్రీనివాస్ అన్న సారు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ ఇచ్చారంటనా. నువ్వు ఆ మాత్రం సాయం చేయకపోతే ఎట్టాగన్నా? కావాలంటే నేను ఎమ్మెల్యే అయ్యాక నా నియోజకవర్గంలో ఒక బ్రాందీ షాపు, 3 బెల్ట్ షాపులు, 3 కాంట్రాక్టులు ఇప్పించేస్తా. ఓకేనా? కప్పిచ్చి కొట్టానంటే మొహం పచ్చడైపోద్ది. ఏటనుకుంటున్నావు? అదేందన్నా అలాగంటావా? నేను ఎమ్మెల్యే కావడం నీకు ఇష్టం లేదా ఏందా? వారం వారం నన్ను ఎందుకు ఇలా ఏపుకు తింటున్నావు తిరగాసన్నయ్య?